రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ గండిపేట బీఆర్ఎస్ లో భారీగా చేరికలు జరిగాయి. నర్సింగ్ మున్సిపాలిటీ గండిపేటలో కాంగ్రెస్ మైనార్టీ విభాగానికి చెందిన సుమారు 300 మంది మైనార్టీ నాయకులు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఇక సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీల కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో 3 సార్లు తనని గెలిపించిన ప్రజలు 4గోసారి కూడా గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అబ్దుల్ భాయ్ వాళ్ళ ఆధ్వర్యంలో అందరూ కూడా మా మహిళలు యువకులందరూ కూడా పార్టీలో వెళ్ళడం చాలా సంతోషం. అందరూ కూడా మైనార్టీస్ వాళ్ళు ఒకటే ఆలోచన, తెలంగాణ వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఒక ఐకమత్యంతో ముందుకు పార్టీలో వెళ్ళడం చాలా సంతోషం. ఈరోజు గణేష్ గారు, ప్రశాంత్ గారు, కౌన్సిలర్లు అందరూ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ నాయకత్వం అందరూ కూడా కలవడం చాలా సంతోషం. అబ్దుల్ భాయ్ ఒకటే, మన పార్టీ మంచిగా పనిచేస్తుంది, మేము డెవలప్ చేసుకునే ఆలోచనతో వచ్చినారు. వాళ్ళు ఒక సమస్య అడిగినారు, వేవాడని అడిగినా చాలా ఇబ్బంది ఉన్నది. కానీ కాన్స్టిట్యూన్సీ నిజంగా కూడా చాలా ఇబ్బంది ఉన్నది. ఆ ఇబ్బందిని ఎలక్షన్ తర్వాత ఏదున్నా ఎలక్షన్ లో మాట ఎలక్షన్ తర్వాత మాట్లాడతామని చెప్పినాం. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఒకటే, ప్రజలు ఏదైతే ఓటుతో చేసే బాధ్యత తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, ప్రజలకు ఏది కోరినా మనం చేసే బాధ్యత. తెలంగాణ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ మనం అందరం కూడా బాగుండాలని చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఆశీర్వాదంతో నేను కూడా చూస్తున్నాను. నిన్న కూడా నామినేషన్